నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లాలో వెల్మా ఫంక్షన్ హాల్లో ప్రశాంత్ రెడ్డి కామెంట్స్ లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలమైందని, సీఎం కనిపిస్తే టీవీలు కట్టేస్తున్నారని, రేవంత్ రెడ్డి ముఖం చూడడానికి ప్రజలు ఇష్టపడడం లేదని, ప్రజల దృష్టిలో అబద్ధాలు కోరుగా, దుర్మార్గుడిగా, చేతకాని సీఎంగా, మోసకారిగా సీఎం మిగిలిపోయాడని, 10 ఏళ్లు రాష్ట్రంలో జనరంజక పాలన సాగించిన కేసీఆర్ రైతులను కడుపులో పెట్టుకొని చూసుకున్నారన్నారు. చల్లగా తెలంగాణ మీద ఒక పెద్ద బండరాయి పడ్డది రేవంత్ రెడ్డి వచ్చి పడ్డాడు. మన దురదృష్టం అన్ని ఒకటి పెట్టిన పోయి మాదిరిగా తెలంగాణని సమకూర్చొని పెడితే ఆ ఇల్లు నాగా చేసి ఆ పొయ్యి కూడా కొడుతున్నాడు. నిన్న మొన్న ధాన్యం కొనుగోలులో కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత బాగుండే, ఎట్లా ఉండే, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా రైతులు పండించిన ప్రతి ధాన్యం ఉంటే కూడా కేసీఆర్ కొని ఇబ్బంది లేకుండా చూసుకున్నది మనందరికీ తెలుసు. కానీ మొన్న 2 నెలలు కుప్పలు కళ్ళల్లో ఉన్నాయి. ధాన్యం పోక వానలు పడి లాగలు వచ్చి ఆ రైస్ మిల్లు కరువు పేరు కట్టేసుడు, రైస్ మిల్లుల లారీల సంచులు వారం రోజులు ఇట్లా ఒక్క బాధ కాదు. తిరగంగా మేము మాట్లాడంగా ఇంకా ఉన్నాయి ధాన్యం కుప్పలు, ఇంకా పోలే. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, కేసీఆర్ సైనికులు, గంప గోవర్ధన గారి సైనికులు ఇక్కడికి రావడం నిజం కూడా ఈ మీ సంఖ్యను చూస్తే, ఇంత పెద్ద ఎత్తున రావడం చూస్తే ఏదో ప్రతిపక్ష పార్టీ కార్యక్రమంగా లేదు, అధికారంలో ఉన్న పార్టీ కార్యక్రమం. చాలా నిజం కూడా నేను ఒక 5-6 నియోజకవర్గాలు తిరిగినా, అందరిలో ఇక్కడే ఎక్కువ బలం కనిపిస్తూ ఉంటుంది. అయితే అని చెప్పి మీ అందరినీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ పరిస్థితులు మారిపోయినాయి. గ్రామాల్లో కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, చాలా వేగంగా పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు తీస్తేనే వినలేనటువంటి తిట్లు తిరుగుతూ ఉన్నారు ప్రజలు. తిడుతున్నారా లేదా? టీవీలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తే టీవీ బంద్ చేయమంటున్నారు ప్రజలు. ఆయన ముఖం చూడడానికి కూడా ఇష్టపడట్లేదు. ఇక తిట్లయితే రామ అసలు ఇక ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఆయన తిట్లు తినలేదు. ఏ ముఖ్యమంత్రి కూడా ఈ ప్రపంచంలో ఆయన తిట్లు తినలేదు. ఎందుకు? కేవలం 2.5 సంవత్సరాల కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల దృష్టిలో ఒక దుర్మార్గుడుగా, ఒక చేతకాని ముఖ్యమంత్రిగా, ఆటోకి ఫోన్ చేసి, సొసైటీలో దుకాణంలో ఫోన్ చేసి మీ మాట ఆటో అయినా వస్తున్నాడు అని చెప్తే పైసలు పడేసి 10 సంచులు తీసుకొని ఆటోలు వేసుకొని మన బాయిపాల పడేసుకోవడా లేదా? ఇప్పుడు వ్యాపారం పెట్టాడు. యాప వాడు వస్తుంది మన రైతులకు నాకే చక్కగా రాదు. అది వాడడానికి తెలిసిన దగ్గర పోవాలి రైతు. దానికి ఒక రోజు తిరగాలి. ఒక 5 ఎకరాల మక్క పంట ఉన్న రైతు 4 సంచులు 5 సంచులు పడుతుంది ఎకరానికి. అంటే 20-25 సంచులు కావాలి. యాప్లో నాకు 25 సంచులు కావాలని వస్తుంది, అది ఇయ్యదు. అది 4 సంచులు ఎత్తాడు ఒకసారి, 2 ఏళ్ళ
సంచులు కావాలంటే ఒక్కొక్కసారి 4 సంచులకి 5 సార్లు పోవాలి ఆయన. ఇన్ని బాగా కేసీఆర్ ఉన్నప్పుడు అన్సీజన్లోనే ఈ దేశంలో ఎక్కడెక్కడ యూరియా సంచులు ఉన్నట్టు యూరియా ఉందో అన్సీజన్లో కొనుక్కొని తెచ్చుకొని గోడౌన్లో పెట్టుకొని